తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ను స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేసే ప్రభుత్వ ఆలోచన ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. ఉద్యోగ భద్రత నుంచి సర్వీస్ రూల్స్ వరకు పలు సందేహాలు వ్యక్తమవుతుండగా ప్రభుత్వం మాత్రం విద్యా సంస్కరణల దిశగా ఇది కీలక అడుగు అంటోంది. అయితే ఈ నిర్ణయం ఇంటర్ బోర్డు ఉద్యోగుల్లో టెన్షన్ పెంచుతోంది. విలీనం జరిగితే ఇంటర్ విద్య ప్రత్యేకత దెబ్బతినే ప్రమాదం ఉందంటున్న జూనియర్ లెక్చరర్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి సంగీత ఫేస్ టు ఫేస్. ఇంటర్మీడియట్ బోర్డుని స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేయడం పైన ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే దానిపైన మాత్రము ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం మాత్రము ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ బోర్డును విలీనం చేయడం వల్ల అటు విద్యార్థులకు కానివ్వండి ఇటు లెక్చరర్స్కి కానివ్వండి ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందంట? రేవంత్ రెడ్డి గారు అసలు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఎప్పుడు ఏర్పడ్డది, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఏర్పడడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ సాధించినటువంటి విజయ సోపానాలు ఏంటి, వీటన్నింటినీ కూడా ఏమాత్రం కూడా అధ్యయనం చేయకుండా ఎవడో తలకాయ మీద మెడకాయ లేనటువంటి వాడు చెప్పినటువంటి మాటలు వినో లేకుంటే మీకున్నటువంటి ప్రీజుడ్యూస్ మైండ్ తోటో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇంకోటి కాదు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకపోతే దీనిపైన చాలామంది విద్యా కమిషన్ దీనిపైన కూడా సిఫారసు చేసింది. కాబట్టి విద్యా కమిషన్ సిఫారసుల నేపథ్యంలోనే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నా. విద్యా కమిషన్ చైర్మన్ ఏమంటాడు, డ్రాప్ అవుట్స్ తగ్గిపోతాయి అంటాడు. డ్రాప్ అవుట్స్ అనేటటువంటివి లేవు రేవంత్ రెడ్డి గారు. మీ పక్కన ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళు, నువ్వు 10th క్లాస్లో 12 సెక్షన్లు ఉన్నాయి, ఇంటర్మీడియట్లో 2 సెక్షన్లు మిగిలినాయి. మరి వాళ్ళందరినీ డ్రాప్ అవుట్స్ అందామా? వాళ్ళందరూ కూడా +2 సిస్టంలోకి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి. మరి ఇటువంటి ఒక పరిస్థితుల లోపల నువ్వు ఈ యొక్క విధవలు చెప్పినటువంటి మాటలను నమ్మి ఈ విధంగా +2 విద్యా విధానం అనేది పివి నరసింహారావు ఎప్పుడైతే 1968 జూలై 13, 14 తేదీల లోపల జూబ్లీ హాల్లో 3 రోజులు కాన్ఫరెన్స్ పెట్టి అప్పటికున్న పియూసీ, హెచ్ఈసీ, ఎస్ఎస్ఎల్సి ఈ యొక్క విధానాలన్నింటినీ సమీకృతపరిచి ఒక +2 ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు. కొఠారి కమిషన్ కంటే పీకుడు కాలా వీళ్ళు? కొఠారి కమిషన్ కంటే నిపుణులా వీళ్ళు? పివి నరసింహారావు కంటే ఎక్కువ నాలెడ్జ్ రేవంత్ రెడ్డికి ఉందని చెప్పి నేను యాక్సెప్ట్ చేయాలా? పివి నరసింహారావు గారు ఇదొక్కటే కాదు, తెలుగు అకాడమీని స్థాపించింది పివి నరసింహారావు, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది పివి నరసింహారావు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ను పెట్టింది పివి నరసింహారావు. ఈరోజు పివి నరసింహారావు ఆత్మ చోపిస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన దానికి. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా, 68లో ప్రారంభమైనటువంటి ఈ విద్యా వ్యవస్థ ఇంతింతై వటుడింతై అన్నట్టు 83లో ఎన్టీ రామారావు వచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన తర్వాత 83లో ఎంసెట్ వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో పరీక్షలకు ఈరోజు తెలంగాణ ఏపీ అనేది కేర్ ఆఫ్ అడ్రస్లు. ప్రతి సంవత్సరం ఏ ఐఐటికి పోయినా, ఏ ఎన్ఐటికి పోయినా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి పోయినా సగం మంది విద్యార్థులు తెలుగు విద్యార్థులు ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తెచ్చిందా తేలేదా నాకు తెలియదు. ఒకటి. రెండవది, ఈ రాష్ట్రంలో 9వ తరగతికి పాఠం చెప్పేటటువంటి టీచర్ తోటే నేను ఇంటర్మీడియట్ చెప్పిస్తా అని ఎవడన్నా తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేనోడు అంటే అది మీరు ఎట్లా నమ్మినారు అని చెప్పి నేను భావిస్తున్నా. ఈరోజు ఫిజికల్ సైన్స్ టీచర్, బయాలజికల్ సైన్స్ టీచర్ కాదు, ఈరోజు దేశంలో బయాలజికల్ సైన్స్ అని 29 రాష్ట్రాల్లో బయాలజికల్ సైన్స్ నడుస్తుంటే ఈ రాష్ట్రంలో ఒక అడుగు ముందుకేసి బాటనీ, జువాలజీ నడుస్తుంది. ఈరోజు వ్యవస్థ లోపల అనేకమైన మార్పులు వచ్చినాయి. 9వ తరగతి పాఠాలు చెప్పేటటువంటి మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఇంటర్మీడియట్లో ఏబిసిడీలు కూడా చెప్పలేడనే విషయం మీకు ఎందుకు ఎవరు చెప్పలేదని నేను అడుగుతున్నా. ఈరోజు కెమిస్ట్రీ లేదు రేవంత్ రెడ్డి. నువ్వు వనపర్తిలో చదివినప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ ఉండే, ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ లేరు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, తర్వాత మ్యాథమెటిక్స్ లోపల ఈరోజు క్యాలిక్యులస్ కానీ లేకపోతే ట్రిగనామెట్రీ కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి నీకు ఏం హక్కు ఉందని చెప్పి నేను అడుగుతున్నా. చివరగా ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అంటే 10th క్లాస్లో ఉన్నోడు గోడ దూకకుండా అదే గోడలో చదవాలనేటటువంటి నీ యొక్క దౌష్టికమైనటువంటి ఆలోచన విధానానికి నేను చాలా నివ్వెరపోతున్నా. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉందో అది స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేయడం పైన ప్రభుత్వం మరోసారి ఆలోచన చెయ్యాలి అని చెప్పేసి మనతో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో సంగీత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.